जी, रघुवीरा रेड्डी जी, किरण कुमार रेड्डी जी, केवीपी रामचंद्र जी, चिंता मोहन जी, सुब्बीरामी रेड्डी जी, पल्लम राजू जी, पी लक्ष्मी जी, बापी राजू जी, जेडी सीलम जी, चंदा रेड्डी जी, पार्टी वर्कर्स, एनएसयूआई, यूथ कांग्रेस, सेवा दल, महिला कांग्रेस members, brothers and sisters, friends from the press, I'd like to welcome all of you here this evening. అందరి వేదిక మీద ఉన్నటువంటి వాళ్లకు ఈనాడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతా ఉన్నాను. And I want to begin my speech by telling you that the most important thing in leadership, in politics, చాలా ముఖ్యమైనటువంటి విషయాలని నా మనసులో మాటలు మీతో చెప్పదలుచుకున్నాను. ఈనాటి రాజకీయాలు కానీ లేక మనం ఎటువైపు పోతున్నామనేటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోవాలి. నేటి తరం if what one says does not have meaning, if what one says does not have weight, then it is no use saying it. ఏదో ఒక వ్యక్తినే చెప్పిందే జరిగితే అదే జరగాలనుకుంటే దానికి అర్థమే లేదు. అందరూ కలిపి తీసుకున్నటువంటి నిర్ణయమే అది శాశ్వతంగా ఉంటుంది. If one does not have commitment to what one says, it is worthless. ఎవరైనా చెప్పేటువంటి మాటకు దానికి నిబద్ధత లేకుండా పోతే దానికి అర్థమే లేదు, పరమార్థము లేదు. The people of Andhra Pradesh were committed special category status. ఈ ఆంధ్రప్రదేశ్ కు ఒక మాట ఇచ్చినారు, ప్రత్యేక హోదా అమలు పరుస్తామని. And they were not committed special status by just any person. ఏదో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి మాట కాదు అది. It was not some random person who said Andhra Pradesh should get special category status. ఏదో దారిలో పోయేటువంటి దానయ్య అలా చెప్పినటువంటి మాట కాదు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అమలు పరుస్తామని. In fact, it was not even a person that committed Andhra Pradesh special status. ఇది ప్రత్యేక హోదాని ఇస్తామన్నటువంటిది ఒక వ్యక్తి కాదు ఇచ్చింది, అది ప్రత్యేకంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. The Prime Minister is not just a person. ప్రధానమంత్రి అనేటువంటి వారు ఒక వ్యక్తిగా చూడడానికి లేదు. He is not just a human being. అతను కేవలం ఒక మానవుడే కాదు, అతీతంగా చూడాలి. He is the voice of over 1 billion people. అతను నోరు లేని వారికి, సామాన్యమైనటువంటి మనుషులకు అతను ఒక గొంతుగా పనిచేసేవాడే ప్రధానమంత్రి. So what I am telling you is that the commitment to Andhra Pradesh was made not only by the Prime Minister of India, but by every single Indian. నేను చెప్తా ఉన్నాను, కేవలం ఒక ప్రధానమంత్రి ఇచ్చిన వాగ్దానం కాదది. అది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినటువంటి వాగ్దానంగా నేను భావిస్తా ఉన్నాను. And when the Prime Minister speaks, India speaks. ప్రధానమంత్రి మాట్లాడినాడంటే భారతదేశం మొత్తం మాట్లాడినట్టే. And the Prime Minister of India has promised Andhra Pradesh special status. అలాంటి ప్రధాని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని వాగ్దానం ఇచ్చినారు. Not Manmohan Singh, not Narendra Modi,
but the Prime Minister of India. కేవలం మన్మోహన్ సింగ్ లేకపోతే నరేంద్ర మోడీనో ప్రధానులుగా కాదు, ఈ భారతదేశమే మీకు హామీ ఇచ్చింది ప్రత్యేక హోదా. And so I want to make it very clear to every single person in Andhra Pradesh and every single person in the rest of the country. అందుకోసమే 5 కోట్ల మంది ఆంధ్రులకు కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది భారతదేశం ఇచ్చినటువంటి వాగ్దానం అని. అదే మాటను దేశమంతా చెప్తాను. When the Congress party comes to power in Delhi, no force in this world will stop the Congress party from giving special status to Andhra Pradesh. కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తూనే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మీకు ప్రత్యేక హోదా అమలు పరచడాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అది అమలు పరిచి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. And remember this, when the Congress party will fulfill the Indian Prime Minister's commitment to this state, it will not be only the Congress party that is fulfilling it. It will be every single citizen of this country that is giving to Andhra Pradesh what belongs to Andhra Pradesh. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే కాంగ్రెస్ పార్టీ అమలు పరిచేది ప్రధానమంత్రి హామీను కాదు, ఈ భారతదేశంలో ఉన్న 125 కోట్ల ప్రజల యొక్క మాటను కూడా అమలు పరుస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అమలు పరిచి తీరుతుంది. And it does not matter to me whether there is a Congress government in Andhra Pradesh or there is no Congress government in Andhra Pradesh. If the Congress party and the Prime Minister of India has made a commitment to the people of Andhra Pradesh, that commitment will be fulfilled no matter what. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంకి వస్తుంది అనేటువంటిది చూడను. భారత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదా అమలు పరిచి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. Mr. Narendra Modi goes to meetings, and I believe he came here 5 years ago, and he gave a speech saying that he is going to give Andhra Pradesh special status for 10 years. ఇక్కడ నుంచినే సరిగ్గా 5 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు అతను ఉపన్యాసంలో చెప్పినారు, కాంగ్రెస్ 5 ఏళ్ళు అన్నారు, కాదు సరిపోదు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు మీకు అమలు పరుస్తామని ఇదే స్థానం నుంచినే చెప్పింది గుర్తు చేస్తా ఉన్నా. In that same speech, he probably told the people of Andhra Pradesh that he would put 15 lakh rupees in every single bank account. ఇదే వేదిక నుంచినే మరొక మాట కూడా చెప్పినాడు, ప్రతి పేదవాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోను 15 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాను అనేటువంటి మాట కూడా ఇక్కడ నుంచినే చెప్పినారు. He also told the people of Andhra Pradesh that 2 crore Indian youngsters would be given a job every year. ఇదే వేదిక నుంచి మరో మాట చెప్పినారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఇక్కడనే యూనివర్సిటీ నుంచి వేలాది మంది ఉన్నారు, ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అనేటువంటి మాట ఇచ్చినాడు. He said that farmers would get the right price for their produce. రైతులకు మరో మాట ఇచ్చినాడు, ఏమని, మీకు గిట్టుబాటు ధర రావడం లేదు, మీ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేటువంటిది ప్రధానిగా అయితే నేను చేస్తానని ఇక్కడ వాగ్దానం ఇచ్చినాడు. Make in India, Clean India, Startup India, Sit Down India, Look Left India, every single program he could think of he gave you. మళ్ళీ అతను ఈ విధంగా చెప్తూ అన్ని భారతదేశంలోనే చేస్తామని, స్టార్టప్ కంపెనీలని అవని ఇవని కహానీలు చెప్తా ఉన్నాడు, కానీ ఇంతవరకు ఒక్క వాగ్దానమైన అమలు పరిచిందా అని అడుగుతా ఉన్నాను. Every single one of his statements is a lie. అతను ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్
అబద్ధము అబద్ధము అబద్ధము. He said to you that he wants to fight corruption. అతను మీకు చెప్పినాడు అవినీతి మీద నేను పోరాటం చేస్తాను అని ఇక్కడనే చెప్పిపోయినాడు మీకు. Make me the chowkidar, not the prime minister. అతను అన్నాడు నన్ను ప్రధాని చేయదండి, నన్ను కాపలాదారుడిగా చేయండి అన్నాడు. అతను కాపలాదారుడా? And there used to be a slogan in the last election. I'll say it in Hindi because it is a Hindi slogan. People used to say, "Achhe din," and Mr. Narendra Modi used to say, "Aayenge." అతను చెప్పేటువంటి వాడు మీకు ఎలక్షన్లు మొత్తం చెప్పినాడు మంచి రోజులు వస్తా ఉన్నాయి, మీకు మంచి రోజులు వస్తున్నాయి, ఆ మంచి రోజులు నేను మీకు తీసుకొని వస్తాను అని. And now, after the Rafael scam, and after Mr. Narendra Modi gave 30,000 crores to Mr. Anil Ambani, after Mr. Narendra Modi pushed aside public sector company Hindustan Aeronautical Limited, after the President of France has said that the Prime Minister of India gave Mr. Anil Ambani the contract, there is a new slogan. అతను చెప్పిన దానికి భిన్నంగా యుద్ధ విమానాలు రఫేల్ అనేటువంటి యుద్ధ విమానాల్లో 30,000 కోట్ల రూపాయలు తన ఆత్మీయుడైనటువంటి అంబానీకు ఈరోజు దోచిపెట్టి మన హెచ్ఏఎల్ ఏదైతే భారత ప్రభుత్వ సంస్థ ఉందో దాన్ని పక్కన పెట్టి ఇటువంటి ప్రైవేట్ కంపెనీకు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈరోజు నరేంద్ర మోడీ గారు. See, listen. Chowkidar, chowkidar, chor hai, chowkidar, chor hai. The whole country knows this slogan. If you're in a market, in a village, in a city somewhere, just say chowkidar and the response comes, chor hai. నేను ఎక్కడ పోయినా, అది మార్కెట్కి పోయినా, లేదా దేశ విదేశాల్లో పోయినా, విద్యార్థుల దగ్గర పోయినా, రైతుల దగ్గర పోయినా, చౌకీదార్ అనే మాట వస్తే పబ్లిక్ నుంచి వస్తుంది చోర్ హై, చోర్ హై అంటే నేను కాపలాదారుడు అంటే కాదు, దొంగ దొంగ అనేటువంటి మాట ప్రజల నుంచి వస్తా ఉంది. On one side you have broken promises and on the other side there is the truth. ఓ పక్క ఇచ్చిన వాగ్దానాల్ని పూర్తిగా అమలు పరచలేదు, మరోవైపు అతను అన్ని అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. We said to you, we will give you Narega, we gave you Narega. కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు సత్యాలే చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వలసలు వెళ్లకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలు పరుస్తామన్నాము, అమలు పరిచినాం. We said to you, we will protect your land and we gave you the land acquisition bill. రైతులకు ఇబ్బడి ముబ్బడిగా భూములు లాగేసుకుంటా ఉంటే అలా లేదని 2013 భూసేకరణ చట్టాన్ని, పకడ్బందీ చట్టాన్ని రైతులకు అనుకూలంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. A revolutionary law which mandates that land cannot be taken from an Indian farmer without asking him. ఏ పరిస్థితిలో కూడా ఇష్టం వచ్చినట్టు రైతుల భూములను లాక్కోవడానికి వీలు లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. A law that guarantees 4 times the market rate to any farmer whose land is taken away from him. ఒకవేళ భూమి అవసరమంటే రైతుకు ఎకరా భూమి ₹1,00,000 ఉంటే 4 లక్షల రూపాయలు అటువంటి రైతుకి ఇవ్వాలి అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొని వచ్చింది ఆనాడు. And a law that says no matter how big, how powerful the person, the corporate to whom the land is given, if that land is not used within 5 years, the land is returned to the farmer. వాడు ఎంత పెద్దవాడైనా కానీ భూమి తీసుకొని ఏ అవసరానికైతే భూమి తీసుకొని ఆ అవసరానికి 5 సంవత్సరాలు ఉపయోగించలేదో అటువంటి భూమి వెనక్కి తీసుకొని రైతుకే వెనక్కి ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది. We said we would defend the farmer and we gave you 70,000 crores in loan waivers. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
మీకు భరోసా ఇస్తామన్నాం రైతాంగానికి. ఒక్క నిర్ణయంతో ఒక్క రోజులో 70,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. And I remember when we were doing that, every single BJP leader in parliament said, where is the money going to come from? ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు అడిగినారు, మీరు 70,000 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తా ఉన్నారే, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అని అడిగినారు ఆ రోజు. And we showed you exactly where the money comes from. మేము చూపించినాం అధికారంలో ఉండి 70,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది అది నిజాయితీ కాంగ్రెస్ పార్టీ. Mr. Modi can forgive 3.5 lakh crores, 3.5 lakh crores, and give a loan waiver to the most powerful businessmen in this country, but he cannot forgive the loans of poor farmers. కానీ ప్రస్తుతమున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారు మాత్రం 3.5 లక్షల కోట్ల రూపాయలు కేవలం సూటు బూటు వేసుకున్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలకు అప్పు మాఫీ చేసినారు. కానీ కష్టపడి 6 కాలం కష్టపడి పనిచేసే రైతన్నకు మాత్రం రుణమాఫీ చేసేటువంటి దయ లేదు ఈ మోడీ గారికి. Recently we had some elections in the north of India. ఈ మధ్యనే ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి శాసనసభకు. And in every speech in Madhya Pradesh, Chhattisgarh and Rajasthan, I told the farmers of those states that within 10 days of coming to power, we will forgive the loans of the farmers. నేను ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో రైతులకు నేను భరోసా ఇచ్చినాను, మమ్మల్ని గెలిపించండి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోనండి, ఇక్కడ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల లోపల రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఆయా రాష్ట్రాల్లో చెప్పడం జరిగింది. And I am proud to tell you, it did not take the Congress party 10 days. It took us 2 days to forgive the loans of the farmers of Madhya Pradesh, Chhattisgarh and Rajasthan. నేను కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, నేను సగర్వంగా చెప్తున్నాను, నేను 10 రోజులంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కేవలం 2 రోజుల లోపల ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చేసింది. So be confident and remember, if the Congress party is making a commitment, that commitment is going to happen regardless of anything else. కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇచ్చింది అంటే మాట మీద నిలబడేది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏ మాటలు అయితే ఇస్తా ఉందో దాని మీద నిలబడుతుంది, జవాబుదారీగా ఉంటుంది. And today in India, there are some people who call themselves nationalists. ఈ రోజు భారతదేశంలో కొంతమంది చెప్తున్నారు మేమే దేశ ప్రేమికులు అని. When 40 of our CRPF jawans are martyred, when their blood is still flowing, the Prime Minister of India, who calls himself a nationalist, is sitting in a national park getting a movie made of himself. చాలా బాధాకరం. నేను జాతీయవాదిని చెప్పుకుంటాడు ప్రధాని, మనకు రక్షణగా ఉండేటువంటి సైనికులు 40 మంది పైన హత్య చేయబడితే ఉగ్రవాదులతో జాతీయవాది అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి జాతీయ పార్కులో, నేషనల్ పార్కులో కూర్చొని తన కోసం తయారు చేసినటువంటి సినిమాను చూస్తా ఉన్నాడు. కానీ ఆ చనిపోయినటువంటి సైనికుల గురించి పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. For 3.5 hours after our youngsters were killed, for 3.5 hours after our youngsters were killed, the Prime Minister posed in front of cameras, smiled for the cameras, laughed for the cameras, and made a movie about himself.
3.5 గంటల తర్వాత చనిపోయినారు, చంపబడినారు మన సైనికులు, యువ సైనికులు చంపబడినారు అని తెలిసిన 3.5 గంటల తర్వాత కెమెరా ముందుకు పోయి నవ్వుతూ మందహాసంతో అతని సినిమా చిత్రీకరణ కోసం పోయినాడు ఈ ప్రధానమంత్రి. He did not feel the pain, the suffering of the families of our youngsters who sacrificed themselves. ఎవరైతే ప్రాణ త్యాగాలు చేసినారో ఆ 40 కుటుంబాల యొక్క రోదన ఇతనికి అర్థం కాలేదు. కానీ అతను కెమెరాల ముందు నవ్వుతూ అక్కడ పోజులు ఇస్తా ఉన్నాడు. Making a movie, smiling, laughing was more important to him than helping the families of those people who died. ఆ 40 కుటుంబాలకు సహాయం చేయాలి, వాళ్ళ బాధను తీర్చాలి, కన్నీరు తుడవాలి అనేటువంటి దానికంటే చంపబడి రక్తం ఏరులై పారుతా ఉంటే ఇతను కెమెరా ముందుకు పోయి నవ్వుతూ మందహాసంతో తన సినిమాకు పోజులు ఇవ్వడమే అతనికి ప్రాధాన్యత. You can see pictures of the Prime Minister smiling. You can see him on a boat. You can see him standing in front of a river smiling, and pictures and videos being made of the Prime Minister. 3.5 hours, my friends. 3.5 hours. He made a movie about himself. అదేమి రహస్యం కాదు, మీరందరూ చూడవచ్చు. 3.5 గంటల తర్వాత హత్య గావించబడిన తర్వాత కెమెరాల ముందు ఫోటోలు ఇచ్చి నవ్వుతూ ఉల్లాసంగా ఉన్నాడు. అది మీరందరూ చూడవచ్చు. ఎటువంటి దౌర్భాగ్యపు ప్రధానమంత్రి మనకి ఈ దేశానికి ఉన్నాడు. These are the type of people who call themselves nationalists. ఇటువంటి వారు మేము జాతీయవాదులమని చెప్పుకుంటారు. They don't have enough feeling. They don't have enough feeling to go and touch the family members of the people who have died. వీరికి మానవత్వం లేదు. వీరికి వెళ్ళాలి ఆ కుటుంబాలకు, వాళ్ళు ఓదార్చాలి అనేటువంటి గుణం కూడా లేదు. They don't have enough feeling, enough respect that 40 of our boys have died, and maybe I should stop doing this, and maybe I should try and help them. కనీసం అతనికి స్పృహ రాలేదు. అరే 40 మంది యువ సైనికులు చనిపోయినారే, సినిమా ఆపేద్దాం, నా సినిమా ఆపేద్దాం, అక్కడికి వెళ్దాం, వాళ్ళను ఓదారుస్తాం, వాళ్ళ కుటుంబాలకు సాయం చేద్దాం, మళ్ళీ చూసుకుందాం అనేది లేదే. The Prime Minister of India should be ashamed of his behavior after our boys were killed. మన దేశం కోసం, మన దేశ రక్షణ కోసం 40 మంది పైన హత్య గావించబడితే ఏ ప్రధానికైనా కూడా సిగ్గు ఉండాలి. ఆ సిగ్గు వదిలి సినిమా ముందు, కెమెరా ముందు ఉన్నాడు. He should be ashamed of not giving the people of Andhra Pradesh what they deserve. అతనికి సిగ్గు ఉండాలి. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి మాట ప్రత్యేక హోదా అమలు పరచకపోవడం ప్రధానమంత్రి అయినటువంటి వాడికి సిగ్గు అనేది ఉండాలి. What is theirs by right? ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క హక్కు. And this is our commitment to you. I'd like to conclude by saying to you that you do not have to worry. You do not have to worry about special status for Andhra Pradesh. మీరు ఏమాత్రం సంకోచం పెట్టుకోదు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందికి కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను. ప్రత్యేక హోదా అమలు పరిచే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఇది మా బాధ్యత అని మీకు అందరికీ Today I went to the most holy place in this state. ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి దేవాలయానికి నేను వెళ్ళి వస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న అతి పవిత్రమైనటువంటి దేవాలయం. It was an honor for me to go there. ఇది నాకు గొప్ప అవకాశం. నేను ఆ కొండ దగ్గరికి, స్వామి దగ్గరికి వెళ్ళడం. It was an honor for me to be given the love and affection that the people gave me. నాకు చాలా గౌరవంగా ఉంది. అక్కడ భగవంతుడే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలు. And it is my commitment to you. It is the commitment of the Congress party to you. It is the commitment of the government of India to you that you will be given special status.
మరోసారి మీకు భరోసా ఇస్తాను. ఇది నా భరోసా, ఇది కాంగ్రెస్ పార్టీ భరోసా, ఈ దేశం భరోసా, భారత ప్రభుత్వం యొక్క భరోసా. మీకు ప్రత్యేక హోదా అమలు పరిచి తీరుతాం. I would like to thank all of you for coming here to this meeting. మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. And thank you always for the love and affection that you show me. మీరెప్పుడు కూడా చూపిస్తున్నటువంటి ప్రేమానురాగాలకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. Jai Hind. జై హింద్. ప్రత్యేక హోదా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి